మేమైతే మోటార్ అయితే బిగిస్తున్నాం. నేను మా మామ ఇద్దరం బిగిస్తున్నాము. ఇక్కడైతే చూడండి, కొత్తదైతే టాటర్ పెట్టి దానికైతే బిగిస్తాను. 3 ఫీజులు అయితే చెక్ చేస్తున్నాను. చూడండి మీరే, అవి ఎంత గట్టిగా ఉన్నా అని పీకుతున్నా కానీ రావట్లేదు. అందుకని మళ్ళీ తిరిగి పెట్టేసా చూసేసి. అలాగే చూడండి ఎలా ఉంటుంది మోటార్ పెట్టి అనేది. ఇదైతే ఆటో కట్ అండి, అది వోల్టేజ్ చెక్ చేసుకునేది. ఇక్కడైతే మనం 3 వైర్లు కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఆ 3 వైర్లు అయితే కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ బ్లూది అయితే కనెక్ట్ చేసామండి, మళ్ళీ ఎల్లోది, మళ్ళీ రెడ్ది, అలా 3 కనెక్ట్ చేస్తున్నాం. ఇంకా అది కనెక్ట్ చేయడానికి అవ్వట్లేదని దాన్ని అయితే ఒక గట్టు మీద పెట్టి ట్రై చేస్తున్నాం. ఎలాగోలా 3 బిగిచ్చేసామండి. ఇక్కడైతే చూడండి 3 అయితే బిగిచ్చేసాం. అందుకని అక్కడ ఏదైనా కాలినప్పుడు కానీ దానికి అర్థం అవ్వకోకుండా దానికైతే సపోర్ట్గా పైప్ అయితే పెట్టేసాం. ఎందుకంటే ఎప్పుడైనా మోటార్ వేయడానికి వెళ్ళినప్పుడైనా అర్థం అవుతుందని, అందుకని అదైతే పెట్టేసాం. ఇక్కడ చూడండి కనెక్షన్ అయితే ఇచ్చేసాం. ఇంకా వైర్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి డీపీ నుంచి. దానికైనా పాత వైర్ అయితే చూస్తున్నాం. దానికి ఎక్కడైనా అర్థాలు ఉన్నాయా, ఎంత లెంత్ కావాలి అనేది అయితే చూసుకున్నాం. మా మామ అయితే దానికి డీపీ కనెక్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ముందు కనెక్షన్ అయితే ఇవ్వలేదు. అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చేసి కనెక్షన్ అయితే ఇస్తున్నాడు. 3 వైర్లు పీకడానికి అయితే ఎంతో ట్రై చేశాడండి. ఎందుకంటే మన మెకానిక్ అయితే కాడు కదా, అందుకని ఏదో తెలిసినంతలో చేశాడు. దానికని 3 అయితే కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను. 3 అయితే ఎట్లా కష్టపడి 3 అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసామండి. ఇంకా 3 అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాం. అది అయిపోతానే వెంటనే ఇంకా డీపీ దగ్గరికి అయితే వెళ్ళాం. డీపీ దగ్గరికి వెళ్ళగానే మీరే చూడండి, ఇంకా అయిపోయింది కనెక్షన్ అయితే. డీపీ దగ్గరికి అయితే వచ్చేసాం. మా మామ అయితే చాలా భయపడుతున్నాడండి దానికి అర్థం ఇవ్వడానికి. ఎందుకంటే కరెంట్ ఉంది కదా అందుకని ఇంకా అయ్యేదని మా చిన్నాయన్ని మా తాతనైతే పిలిచేసాం.